ప్రైజ్ ది లార్డ్. కుష్టి రోగిని గురించి ఈరోజు మనం ధ్యానిద్దామండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములో ఆయనను వెంబడించెను. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగాలు చేసి ఉన్నారో, అద్భుతాలు, సూచక క్రియలు, వింతలు, మహత్కార్యాలు చేసి ఉన్నాడో, ఆ కొండ మీద నుంచి ఆయన దిగుతూ వస్తుండగా బహుజన సమూహము ఆయనను వెంబడించున్నది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే, ఇదిగో కుష్ఠిరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అనెను. అయితే ఆ బహుజన సమూహములలో ఒక వ్యక్తి ప్రత్యేకముగా కుష్టి రోగముతో పీడింపబడుతున్నాడంట. ఆ వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మాట్లాడినట్లుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయండి. ఒక్కసారి కుష్టి రోగము గురించి మనము ధ్యానిద్దాము. అయితే ఒక వ్యక్తి యొక్క శరీరములో కుష్టి రోగం వచ్చిందనేది ఎలా కనుక్కుంటారు అంటే, ఆ వ్యక్తి యొక్క స్కిన్లో, తన యొక్క చర్మములో ఒక మచ్చ కానీ పొడ కానీ వస్తుందండి. వచ్చినప్పుడు ఆ కుటుంబ సభ్యులు వాళ్ళకి అనుమానం కలిగినప్పుడు అతన్ని తీసుకొని యాజకుడి దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. ఆ యాజకుడు ఆ వ్యక్తి యొక్క దేహాన్ని పరీక్షించి ఈ మచ్చ లేదా ఈ పొడ లేదా ఈ పుండు అనేది కుష్ఠిరోగానికి సంబంధించిందా కాదా అనేది చెక్ చేస్తాడు. చెక్ చేసిన తర్వాత అది కుష్ఠిరోగానికి సంబంధించింది కాదు అంటే గనక ఇతనికి కుష్ఠిరోగం రాలేదని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులతోటి ఆ వ్యక్తిని పంపించేస్తాడు. ఒకవేళ ఆ వ్యక్తి యొక్క చర్మంలో వచ్చిన ఆ మచ్చ కానీ, పొడ కానీ, ఆ పుండు కానీ కుష్టి రోగానికి సంబంధించింది అయితే కనుక అతని కుష్ఠిరోగి అని చెప్పేసి యాజకుడు నిర్ణయిస్తాడు. నిర్ణయించిన పిమ్మటే ఆ కుటుంబ సభ్యులు ఆ వ్యక్తిని అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాలండి. ఆ తర్వాత ఆ వ్యక్తి అపవిత్రుడనని యాజకుడు నిర్ణయిస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుష్ఠిరోగి అని నిర్ణయిస్తాడు. రెండోదిగా గమనించినట్లయితే అపవిత్రుడు అని నిర్ణయిస్తాడు. ఆ తర్వాత నుంచి ఆ కుష్ఠిరోగి ఎలా జీవించాలంటే తను విరబోసుకోవాలండి. తను తలకి క్షౌరం అనేది చేసుకోకూడదు. తను చినిగిపోయిన బట్టలు వేసుకోవాలి. ఒకవేళ తను పొరపాటున బయటికి వెళ్ళాలనుకోవాలన్నా కానీ తన పై పెదవిని కప్పుకొని కింద పెదవితోటి నేను అపవిత్రుడు అని చెప్పేసి అరుచుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే ఆ శబ్దం అయితే వినపడుతుందో సామాన్య ప్రజలు ఇదిగో ఈ ప్రాంగణంలోనికి కుష్ఠిరోగి రాబోతున్నాడు అని చెప్పేసి ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోతారు. అయితే ఈ కుష్ఠిరోగి ఆ యొక్క కుటుంబ సభ్యులు ఎప్పుడైతే తనని విడిచిపెడతారో ఆ క్షణము నుంచి తను పాలెము వెలుపల జీవించాలి. ఊరి బయటికి పంపించేస్తారు. ప్రత్యేకంగా నివసించేవాడిగా ఉండాలి. అయితే ఎప్పుడైతే ఈ ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం చేసి దిగి వస్తూ ఉన్నప్పుడు ఈ కుష్ఠిరోగి ఆయన దగ్గరికి వెళ్ళి అంటున్నాడంట, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. ప్రభా, ఇదిగో నా బాల్యములో నాకు ఈ కుష్ఠిరోగం వచ్చింది. నాకు ఈ కుష్ఠిరోగం వచ్చిన క్షణము నుంచి నా కుటుంబం నన్ను విడిచిపెట్టారు. ఆ క్షణము నుంచి యాజకుడు నన్ను అపవిత్రుడని డిక్లేర్ చేశాడు. ఆ క్షణము నుంచి నేను ఊరి వెలుపలికి పంపివేయబడ్డాను. ఆ క్షణము నుంచి నేను ఒంటరిగా నివసిస్తున్నాను. ఇదిగో ప్రత్యేకంగా నివసిస్తున్నాను. ఇదిగో అప్పటి నుంచి ఇప్పటి వరకు నా తలకి నేను క్షౌరం చేసుకోలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చినిగిపోయిన బట్టలు వేసుకుంటున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎక్కడికి వెళ్ళినా కానీ అపవిత్రుడు అని అరుస్తూ బ్రతుకుతున్నాను. ఇదిగో నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేను, ఎవరిని ముట్టుకోలేను, నా కుటుంబాలని, నా రక్త సంబంధికుల్ని, నా కుటుంబస్తుల్ని దగ్గరికి నేను తీసుకోలేని ఒంటరి జీవితం అయ్యా నాది. అయితే ఈ ఒంటరి జీవితంతో నేను విసిగిపోయాను. అయ్యా, నీకు ఇష్టమైతే ఇదిగో ఈ బ్రతుకు నేను బ్రతకలేకపోతున్నాను కనుక నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరిచయ్యా. నాకు మంచి బట్టలు వేసుకోవాలనుంది, నా కుటుంబానికి దగ్గర అవ్వాలనుంది, నా తలకు క్షౌరం చేసుకోవాలనుంది, ఊరి పాలెంలో నుంచి కాకుండా ఊరి వెలుపల్లో నుంచి రావాలని ఆశగా ఉంది, నా కుటుంబంతో కలిసి జీవించాలని ఆశగా ఉంది. నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరిచయ్యా అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తుని ఎంతో దయనీయంగా బతిమిలాడుకుంటున్న వాడిగా ఉంటున్నాడండి. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఇదే మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతున్నాను. అందుకైనా నేను చెయ్యి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠిరోగము శుద్ధి ఆయను. నాకు ఇష్టమే అంటున్నాడు ప్రభు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం బాగుపడుట ఆయనకిష్టం, మనం స్వస్థపరచబడుట ఆయనకిష్టం, మనం విడుదల పొందుకొనబడుట ఆయనకిష్టమై ఉన్నది. మనం దరిద్రములో లేని స్థితిలో రోగులుగా పడినట ఆయనకి ఎంత మాత్రము కూడా ఇష్టం లేదమ్మా. ఆయన అంటున్నాడు ఆ కుష్టి రోగితోటి, నీకు నచ్చినట్లు సంతోషంగా జీవించట నాకు ఇష్టమై ఉన్నదని చెప్పేసి
ఆ కుష్ఠరోగిని ముట్టగానే తక్షణమే వాని యొక్క కుష్టి రోగము ఆ శరీరంలో నుంచి విడిచి వెళ్ళిపోయిందంట. లేత శిశువు వలె అతని యొక్క చర్మము కూడా మారిపోయిందంట. ఆ తర్వాత ఏమంటున్నాడంటే, కుష్ఠరోగి శుద్ధి అయిన 4వ వచనము, అప్పుడు యేసు ఎవరితో ఏముకు చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నేను దేహమును యాజకునిగా కనపరుచుకొని మోషే నియమించిన కానుక చొప్పున సమర్పించమని ఆయనతో చెప్పాను. అయితే నువ్వు ఇలా వచ్చావు, నేను నిన్ను ఇలా స్వస్థపరిచానన్న విషయము ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడా కూడా నన్ను ఫేమస్ చేయాల్సిన అవసరం లేదు. నీవు యాజకుడి దగ్గరికి వెళ్ళు. ఏ యాజకుడైతే నిన్ను అపవిత్రుడు అని చెప్పి ఉన్నాడో ఆ యాజకుడి దగ్గరికి వెళ్ళి నీవు పవిత్రుడివి అని అనిపించుకొని నీకు ఇష్టమైన జీవితాన్ని నీవు జీవించు. మోషే నియమించిన కానుక ఏదైతే ఉందో ఆ కానుకను యాజకునికి సమర్పించమని ప్రభువైన యేసుక్రీస్తు ఈ కుష్టి రోగితో చెప్తున్నాడండి. ఆ మోషే నియమించిన కానుక ఏంటంటే, లేవి కాండము 14వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. నిర్దోషమైన 2 మగ గొర్రె పిల్లలను, నిర్దోషమైన 7 ఏడాది ఆడు గొర్రె పిల్లలను, నైవేద్యమునకై నూనె కలిసిన 3/10వ వంతుల గోధుమ పిండిని, 1 అర్ధసేరు నూనెను తీసుకుని రావలను. ఇలాగా ఎప్పుడైతే ఒక వ్యక్తి కుష్టి రోగము నుంచి స్వస్థపరచబడతాడో అపవిత్రుడి నుంచి పవిత్రుడిగా అవ్వటానికి పాలెము వెలుపుల్లో నుంచి మళ్ళీ యాజకుడి దగ్గరికి వెళ్ళాలండి. వెళ్ళిన తర్వాత తన తలంతా క్షౌరం చేసుకొని చక్కగా స్నానం చేసి ఒక 1 వీక్ ఐసోలేషన్లో ఉండాలి. ఆ తర్వాత 8th డే అప్పుడు యాజకుడు తినని పవిత్రుడని డిక్లేర్ చేస్తాడు. డిక్లేర్ చేసిన తర్వాత ఇప్పుడు నేను చదివినాను కదా, ఆ మోషే నియమించిన కానుక చొప్పున ఆ యాజకునికి ఆ కానుక సమర్పించిన తర్వాత తిరిగి తన కుటుంబ సభ్యులు వచ్చి తనని తీసుకుని వెళ్ళొచ్చు. ఇది నియమమైనది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఒంటరిగా జీవిస్తున్నావా లేదా రోగముతో పీడింపబడుతున్నావా, ఇక్కడ తక్షణమే ఆ కుష్ఠరోగి స్వస్థపరచబడి ఉన్నాడు. ఏసైకి 1 సెకండ్ చాలు నేను స్వస్థపరచడానికి. నీ రోగం ఏదైనా సరే, ఈ కుష్ఠరోగి ఏ రీతిగా అయితే దీనముగా దయనీయమైన స్థితిలో ఉండి యేసు ప్రభుని తన స్వస్థత కొరకు బతిమాలుకున్నాడో అదే రీతిగా నీవు బతిమాలుకునేవాడిగా ఉంటే నీవు కూడా స్వస్థపరచబడబడతావు. దేవుడి వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.